అందరికీ నమస్కారం అండి. అసలు మావోయిస్టు నేత అగ్రనేత అక్కిరాజు హరిగోపాల్ జీవితం అంటేనే ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్. ఒక సాదాసీదా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశాన్ని వణికించిన గెరిల్లా నాయకుడిగా ఎదిగాడనేది పక్కా కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలివేషన్స్తో కూడుకున్న కథ ఇది. మీకోసం ఆర్కే జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఒక చిన్న సమయంలో చెప్తాను. 1978లో రాడికల్ స్టూడెంట్ యూనియన్తో మొదలై పీపుల్స్ వార్ గ్రూప్ మీదుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మరియు పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై అలిపిరి వద్ద జరిగిన క్లైమర్మెన్ దాడికి ఆర్కేనే ప్రధాన సూత్రధారి. హై సెక్యూరిటీ జోన్లో ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది ఆయన టెర్రర్ మరియు టెక్నికల్ స్కిల్స్కు నిదర్శనం. దశాబ్దాల పాటు అడవిలో అజ్ఞాతంగా ఉన్న ఒక విప్లవ నేత AK-47 భుజాన వేసుకొని గ్రీన్ యూనిఫామ్లో నేరుగా హైదరాబాద్లోకి అడుగుపెట్టడం అతిపెద్ద ఎలివేషన్. మంజీరా గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం, వందల మంది పోలీసులు సెక్యూరిటీ మధ్యలో ఆర్కే చిరునవ్వుతో నడుచుకుంటూ వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపడం ఒక మాస్ సీన్లా ఉంటుంది. అప్పట్లో ఆర్కేని పట్టుకోవడానికి ఏపీ పోలీస్ గ్రేహౌండ్స్ టీమ్స్ వేల సార్లు వేట సాగించాయి. 2016 AOB ఎన్కౌంటర్ 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. తన కళ్ళ ముందే కొడుకు మున్నా అలియాస్ పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్కేకి కాలులో బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అందరూ ఆర్కే చనిపోయాడు అనుకున్నారు. కానీ నెల రోజుల తర్వాత ఆయన సురక్షితంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నారనే ప్రకటన వెలువడడం ఒక భారీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.